తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల బంద్పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏవైనా సమస్యలుంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం అంటుంది. ఇలా విద్యా సంస్థల్ని మూసేయడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల ఇబ్బందుల్ని చూసేనా బంద్ను విరమించాలని కోరుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ నిర్ణయ ప్రభావం డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్పై పడుతోంది. బంద్ కారణంగా జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో 40% విద్యార్థులు ఇంటర్నల్ పరీక్ష రాయలేకపోయారు. డిగ్రీ సహా కొన్ని కోర్సుల తరగతులు నిలిచిపోయాయి. యాజమాన్యాల నిర్ణయాన్ని తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే తనిఖీల్లో ఎలాంటి తప్పు లేదంటున్నారు. విద్యా సంస్థలు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి విద్య అందించాలని కోరుతున్నారు. ఎందుకు అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు తనిఖీలు చేయడం ఎందుకు వద్దండి? కంపల్సరీ తనిఖీలు చేయాలి. తనిఖీలు చేస్తేనే కదా మీరు అన్ని కాలేజీలో అన్ని ఎక్విప్మెంట్ మంచిగా ఉన్నప్పుడు మీకు భయం ఎందుకు? ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి. మీరు కూడా ఎడ్యుకేషన్ని వ్యాపారంగా మార్చకండి దయచేసి. ఇదొకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూపించండి. బంద్ పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయని మండిపడుతున్నాయి విద్యార్థి సంఘాలు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విద్యా సంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినంత మాత్రాన కళాశాలలో కనీస సౌకర్యాలు అవసరం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కళాశాలలో టీచింగ్ స్టాఫ్ అవసరం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ కళాశాల యజమాన్యాలు అయితే కనీసం కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించదని చెప్పేసి ఏమైనా ఏఐసిటి ఏమైనా రూల్స్ ఇచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. బంద్ పై యాజమాన్యాలు పునరాలోచించాలన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి తప్ప విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ ఘర్షణ విధానాన్ని మాని ఏదో ఒక విధంగా నిజంగా వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు చాలా రోజుల నుంచి. ఆ సమస్యలు సమంజసమైనవని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చెప్పగలిగి సార్ను కన్విన్స్ చేయగలిగితే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఇటు ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ మాత్రం పోలీసు తనిఖీలు నిలిపేసే వరకు బంద్ కొనసాగుతుందని తేల్చి చెప్పాయి. 3,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు తక్షణం విడుదల చేసేంత వరకు మా యొక్క మౌలిక వసతుల్ని మేము మెరుగుపరచుకోవడానికి కావాల్సిన సమయాన్ని అంటే 1 సంవత్సర కాలం పాటు సమయాన్ని ఇచ్చి దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎమ్మటే విడుదల చేసినట్లయితే మేము ఆలోచన చేస్తాము. యాజమాన్యాలు పంతానికి పోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థల బంద్కు ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడే అవకాశం కనిపించడం లేదు. మనతో టీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు భానుప్రసాద్ కూడా జాయిన్ అయినారు. మాట్లాడదాం. ముందుగా చెప్పండి, ఎందుకు ఇంత నెగటివ్ ఇది వస్తున్నది స్కూల్స్ మీద? ప్రభాకర్ రెడ్డి గారు. ఒక స్కూల్స్ అనేది మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమం బేసిక్గానే నీళ్లు నిధులు నియామకాలతో పాటు విద్య అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే విద్యతోటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గత ప్రభుత్వాల మీద మనం అనేక విమర్శలు చేశాం. అంటే ప్రధానంగా ఉస్మానియానికే కాకుండా మొత్తం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దేశంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఘన చరిత్ర ఎట్లా ఉంది, దానికి ఫలితంగా వచ్చినటువంటి నేను ఉస్మానియా విద్యార్థిగా నేను 80sలో దాని ప్రభావాన్ని చూశాను. ఆ యూనివర్సిటీకి విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. ఆనాటి ఉన్న ఎంతోమంది మిత్రులు ఇవాళ టీఆర్ఎస్ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాటి విద్యార్థి ఉద్యమాల ఫలితంగానే ముఖ్యంగా ఒక గొప్ప వారసత్వాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గొప్ప మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించబడినటువంటి 70sలో ఒక గొప్ప సైంటిస్ట్గా, శాస్త్రవేత్తగా, ప్రగతిశీల వ్యక్తిగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే జార్జి రెడ్డి అంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ అని ప్రగతిశీల ఉద్యమాలకు పునాదులు వేసినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమం సాధించడంలో కూడా యూనివర్సిటీ ఒక ప్రధానమైన భూమికను పోషించింది. దాంట్లో ఆనాటి మాతరం విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఇవాళ పొలిటికల్ జేఏసీలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, రాష్ట్ర సాధనలో అద్భుతమైన పాత్రను పోషించారు, ఎలాంటి రాజీ లేకుండా. ఇవాళ మేము మాలాంటి వాళ్ళందరం కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గొప్ప విద్యా వ్యవస్థ ఈ ప్రభుత్వం దాన్ని ఆ మార్గంలో తయారు చేస్తుందనే మేము భావించాం. అయితే ఇవాళ 2 సంవత్సరాల మనం సమయం చూశాం.
ఇప్పటికీ తెలంగాణలో ప్రభుత్వం ఎలాంటి విద్యా విధానాన్ని కోరుకుంటుంది, అది ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాల విద్య కావచ్చు, సెకండరీ విద్య కావచ్చు, ఇంటర్మీడియట్ విద్య కావచ్చు, యూనివర్సిటీ స్థాయి విద్య కావచ్చు, మెడికల్ కాలేజీలు, ఈ అన్ని కోర్సులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ఏ డైరెక్షన్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ ఉండాలనేది ఇప్పటివరకు ప్రకటించలేదు. దాని ఫలితంగానే అంటే అది 90స్లో వచ్చినటువంటి లిబరలైజేషన్లో భాగంగా వచ్చినటువంటి డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా మనకు ఉన్నత విద్య అనేది ప్రైవేటు విద్యారంగం చేతుల్లోకి వెళ్ళింది. విద్య వ్యాపారం అయిందనేది వాళ్ళు అంగీకరించాల్సిందే. అది 80స్లో మేము విద్యార్థులుగా చెప్పాం. 3 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఆ రోజు, సిబిఐటి, వాసవి, మాతృశ్రీ. దానికి వ్యతిరేకంగా 78లో పెద్ద ఉద్యమం వచ్చింది. ఫలితంగానే ఆ 3 కాలేజీలతోటే ఆగిపోయింది ఇంజనీరింగ్ విద్య. తర్వాత మెడికల్ కాలేజీలు కూడా రావడానికి 92లో ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. కానీ ఆనాడు వచ్చినటువంటి వ్యతిరేకత ఫలితంగానే మళ్ళీ ప్రైవేటైజేషన్లో మెడికల్ కాలేజీలు ఆగిపోయాయి. ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి పదవి కూడా పోయింది. అయితే 2000 తర్వాత 90s తర్వాత వచ్చినటువంటి హైయర్ ఎడ్యుకేషన్లో లిబరల్గా ప్రైవేట్ సెక్టార్లోకి ఈ స్థాపించడం అనేటువంటిది విద్యా రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం తన బాధ్యతను క్రమంగా ప్రైవేట్ చేతుల్లోకి తీసుకురావడం జరిగింది. 2000 తర్వాత ఉన్నత విద్య మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో ఇంజనీరింగ్ విద్య కానీ, ఫార్మసీ కానీ, టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ కానీ మొత్తంగా ప్రైవేట్ రంగం చేతుల్లోకి వెళ్ళాయి. ఎప్పుడైతే ప్రైవేట్ రంగం చేతుల్లోకి వెళ్తూ పోయిందో యూనివర్సిటీ విద్య కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్య నెగ్లెక్ట్ చేయబడుతూ గురి కాపడింది. ఫలితంగానే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రైవేట్ రంగంలోనే మాత్రమే ఎందుకు ఇవాళ చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్య గొప్పగా ఉందా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం వచ్చిందని. నిజమే ప్రభాకర్ రెడ్డి గారు, ఆ ప్రశ్న వేసుకోవచ్చు. కానీ బయట నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఫీజులు తీసుకుంటున్నారు, డొనేషన్స్ తీసుకుంటున్నారు, కాబట్టి మీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి కంటే కూడా. గవర్నమెంట్ విధానం ఎట్లా ఉంది, గవర్నమెంట్ అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వం యొక్క విద్యా విధానం ఏంటి, స్పష్టత ఉందా లేదు, ఇవన్నీ అట్లా ఉంచితే అవి కూడా డిబేటబుల్, తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిందే. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎందుకు ఇవాళ ఎవరో పోలీసులు తనిఖీ చేస్తే ఎందుకోసం అని చెప్పి అబ్జెక్ట్ చేయాలి? అంటే ఇక్కడ మనం చూడాల్సింది మీరు ఎప్పుడైతే ఉన్నాయో ఈ సంస్థలు, అదే ఇవాళ ఒక రాంగ్ డిబేట్ అనేది సొసైటీలో ప్రభుత్వం పదే పదే ప్రమాణాల పేరుతోటి లేదా నియంత్రణ పేరుతోటి ఒక బ్యాడ్ ప్రాపగండా అనేది స్టార్ట్ అయిందేమనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రమాణాలు ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి మానిటరింగ్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్ ఇవి ఎవరో ఊరికే ఆషామాషిగా పెట్టినటువంటి కావు. ఇక్కడ మన దగ్గర డిగ్రీ కాలేజీలను నియంత్రించడానికి స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, అలాగే యూనివర్సిటీస్ ఉన్నాయి అఫిలియేషన్స్ గ్రాంట్ చేయడానికి, అలాగే నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్, అవి టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులకు అనుమతినిస్తాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, తర్వాత ఎంబీఏ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫార్మసిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇలా రెగ్యులేటరీ బాడీస్, రికగ్నైజింగ్ ఇచ్చేటువంటి బాడీస్ అన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నీ సక్రమంగానే ఉన్నాయని పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ కాలేజీలు స్థాపిస్తున్నారు. అలాగే మీరు అన్నీ సక్రమంగా 100% 100% ఉన్నాయని ఎవరు అనడం లేదు. కానీ మీరు ఇక్కడ రెగ్యులేటరీ బాడీస్ని మీరు నిజాయితీ పరులతోటి, సమర్థులైనటువంటి వాళ్ళతోటి యూనివర్సిటీలో రిక్రూట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటే ఖచ్చితంగా అది సక్రమమైన మార్గంలో ప్రయాణిస్తుంది. కానీ అలా మనం చేస్తున్నామా లేదా అనేది వాళ్ళ ప్రశ్న. మొత్తం కాలేజీలదే తప్ప తప్పులుంటే కూడా వీళ్ళు అలాగే ఎట్లా కొనసాగుతున్నాయటువంటి ప్రశ్న మనం 2 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి గత 1 సంవత్సరంలో మీకు దాదాపు 6-7 తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీలు స్థానికంగా జేఎన్టీయూ 2 సార్లు తనిఖీలు నిర్వహించింది. 3వసారి మీకు ఎన్ఐటీస్ నుంచి, ఐఐటి ప్రొఫెసర్స్ నుంచి, బిట్స్ ప్రొఫెసర్స్ నుంచి అనేక మంది ఎక్స్పర్టైజ్ పీపుల్ తోటి కూడా మీకు ఇన్స్పెక్షన్ చేశారు. వీటన్నిటి తర్వాత కూడా అఫిలియేషన్స్ మీద నెక్స్ట్ మళ్ళీ హైకోర్టు ఒక డైరెక్షన్ తోటి, హైకోర్టు నామినీ తోటి కూడా మీరు ఇన్స్పెక్షన్ చేయించారు. అంటే ఈ మొత్తం చేసినటువంటి ఎవరైతే తనిఖీలు చేశారో, అకాడమిషియన్స్ ఉన్నారో, ఎక్స్పర్టైజ్ ఉన్నారో, వీళ్ళంతా సమర్థులు గారా, వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ల పరిస్థితి ఏంటనేది ఇలా మన ముందు ప్రశ్న. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు నియంత్రించాలి?
ఎవరు తనిఖీలు చేయాలి? ఇవన్నీ తప్పనన్నా మీరు ప్రకటించాలి. మరి ప్రకటించారా ఇప్పటివరకు? ఎందుకు ప్రకటించలేదు తప్పైతే? కారణం ఏమిటంటారు? మస్తాన్ రెడ్డి గారు చెప్పండి, కారణం ఏమిటంటారు? అంటే ప్రభుత్వం ఏమైనా ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల కక్ష సాధింపు ధోరణితో ఉన్నదా? అంటే ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక చూసినట్టయితే విద్యా వ్యవస్థలో ఒక తీవ్ర సంక్షోభం వచ్చిందని చెప్పక తప్పదు. ఎట్లా అంటారు? దానికి కారణం ఏంటి? కారకులు ఎవరు? సంక్షోభానికి కేవలం మా ప్రభుత్వమే కారణము, మేమంతా చేసేది చేస్తున్నాం కానీ ప్రభుత్వం మాత్రమే మా మీద కక్ష కట్టిందని చెప్పి ఏదైతే ప్రభాకర్ రెడ్డి అని చెప్తున్నాడో దాన్ని కొంత చర్చించాల్సినట్టు అవసరం. అంటే ముఖ్యంగా ఈ యొక్క చర్చ అనేటటువంటిది హౌసింగ్ బోర్డుకి ఏపీ సిఐడికి సంబంధం లేదు, కానీ హౌసింగ్ బోర్డులో కూడా సిఐడి విచారణ జరుగుతున్నది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సిఐడికి సంబంధం లేదు, పోలీసులకు సంబంధం లేదు. బట్ సాంఘిక సంక్షేమ శాఖలో హాస్టల్లో ఏదైనా అవినీతి జరిగితే ఖచ్చితంగా సిఐడి విచారణ జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా లెటస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో కక్ష సాధింపు చర్యగా చేస్తుందని అనుకుందాం. కానీ 2012లో టాస్క్ ఫోర్స్ నివేదిక ఏదైతే ఇచ్చారో దిస్ టాస్క్ ఫోర్స్ వాజ్ నాట్ అపాయింటెడ్ బై టీఆర్ఎస్, దిస్ టాస్క్ ఫోర్స్ వాజ్ నాట్ అపాయింటెడ్ బై దిస్ గవర్నమెంట్. బట్ ఆ రోజు టాస్క్ ఫోర్స్లో కూడా సిఐడికి సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ ఇచ్చినటువంటి నివేదిక కూడా మనం చూసినట్టయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ నివేదిక కేవలం బయటపెట్టినటువంటి సందర్భంలో కూడా ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా ఈవెన్ ఏ రకమైనటువంటి శాలరీస్ కానీ లేకపోతే స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ ఎంతమంది ప్రొఫెసర్ 1:5 ఏదైతే 8 రేషియో ఉందో ఆ రేషియో విషయంలో కానీ ఈవెన్ 10-20% కాలేజీలు కూడా సాధించినటువంటి ప్రగతి ఏం లేదనేది ఒకటి. రెండవది, దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుతుంటే రిక్రూట్ అయినటువంటి వివిధ కంపెనీల ద్వారా రిక్రూట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 17,600. ఇది ఎవరు ప్రభుత్వం చెప్పినటువంటిది కాదు, కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీటిని కొంత గాడిలో పెట్టాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఇంకా కొంత ముందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి స్పందించి 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే 3,000 కోట్ల రూపాయలు అనేటటువంటివి ఈ ప్రభుత్వం కానీ లేకుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి కానీ జేబులో ఇచ్చినటువంటి కావు. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి ఈరోజు రైతులు కానీ లేక కరువు పరిస్థితులు కానీ ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 3,000 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తించక తప్పదు. మరి నేను చేస్తాను, నేనేమంటానంటే కాదంటలేను. 2 సంవత్సరాలు అనేటటువంటిది కేవలం ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు. ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారు తీసుకోండి, ఎక్కడైనా కూడా బ్యాలెన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది. ఎక్కడ కూడా రాత్రికి రాత్రి మొత్తం ఈ రోజు ఫీజు కడితే రేపు ఇచ్చినటువంటి సందర్భం లేదు దానికి సంబంధించినటువంటిది. కానీ ఒకటే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కేవలము ప్రభుత్వము మీరు చెప్తున్నటువంటిది ఏంటంటే మాకు ఈ యొక్క ఫీజులు ఇవ్వండి మేము ప్రమాణాలు పెంచుతాం అంటున్నారు. కానీ ప్రమాణాలకు ఫీజులకు సంబంధం లేదనేటటువంటిది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఎందుకు సంబంధం లేదని నేను చెప్పదలుచుకున్నా అంటే లెటస్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుందాం. 35,000 రూపాయలు మాకు సరిపోవు, 35,000 రూపాయలతో మేము కాలేజీ మెయింటైన్ చేయలేము అనేటటువంటి స్పష్టంగా అందరూ చెప్తున్నారు. మనం కూడా అంగీకరిస్తున్నాం. ఈరోజు ఐఐటీలో కూడా 2 లక్షల రూపాయలు ఫీజు చేశారు. ఖచ్చితంగా మీ ఫీజులు పెంచాల్సి ఉంది. కానీ 35,000 రూపాయల ఫీజుతోటే దాదాపు దాంట్లోనే ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తాము, మీరు ఫస్ట్ ఇయర్ చెప్పండి, పిఆర్ఓకి ఇంకో 20,000 ఇస్తామనేటటువంటి పద్ధతుల్లో ఇదంతా కూడా ఏంటంటే కేవలము ఫీజుల వ్యవహారం కానీ ఫీజుల రియంబర్స్మెంట్ కాదు. ఈ రాష్ట్రంలో అవసరానికి మించి కాలేజీలు ఉండడమే ప్రధానమైనటువంటి కారణము. ఈరోజు నేను చెప్తున్నాను, డిగ్రీ కాలేజీలో కూడా అదొక క్రైసిస్ ఏర్పడ్డది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గజ్వేల్లో బాయ్స్ కాలేజ్ ఉంది, గర్ల్స్ కాలేజ్ ఉంది. 700 మంది స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోవడానికి స్ట్రెంత్ ఉంది. కానీ దీంట్లో 70 మంది, దాంట్లో 70 మంది ఉన్నారు. మనం ఆ 2 కాలేజీలకు దివ్యమైన బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ 700 మంది స్టూడెంట్స్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఉన్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివితే 1,500 రూపాయలు ఫీజు ఇస్తున్నారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదివితే ఈరోజు ఏకంగా 18,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి చదివించేటటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి కారణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వడం కంటే ప్రభుత్వ కళాశాలలు బలోపేతం ఏమంటే ఇంజనీరింగ్ అనుకోండి, ఒక సిబిఐలో ఇంజనీరింగో లేకపోతే ఇంకోటో చేయొచ్చు. కానీ డిగ్రీ కాలేజీ BA BCom చదవడానికి కూడా 10,000 ఇచ్చి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలకు చంపడం, అది కూడా గవర్నమెంట్ కాలేజీలో నెట్ స్లెట్ PhD సంపాదించినటువంటి విద్యార్థులు. కాబట్టి ఇది రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. కానీ ఎంక్వైరీస్కి వచ్చే వరకల్లా పోలీసు 3,000 కోట్ల బకాయిలు 3,000 కోట్ల రూపాయలు తక్షణం రిలీజ్ చేశారు. సో అది కూడా ఏమన్నాడు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ మంత్ ఆ మంత్ ఇస్తామని చెప్తున్నాడు.
సో కాబట్టి దాన్ని ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవాలి. అయితే నేను కాలేజీలకు సంబంధించి ఇష్యూస్ లేవు ఇవన్నీ అంటలేను, కానీ దాన్ని కూడా చర్చల ద్వారా పరిష్కరించుకొని ఇవన్నిటికంటే కూడా ఒక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోవడం కాదు, ఫైనల్ ఇయర్ డిగ్రీ అయిపోయిన తర్వాత విద్యార్థి లాస్ట్ 1 year నుంచి మనకి అమెరికా వీసా వచ్చింది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంటర్వ్యూ వచ్చింది, సర్టిఫికెట్లు మాత్రం యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. దాదాపు దాంతో కొంత వేల మంది విద్యార్థులు ఈరోజు డిగ్రీ అయినప్పటికీ కూడా నేను డిగ్రీ అయిపోయిందని చెప్పుకునే ఒక దుస్థితి ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వమా లేదా యాజమాన్యాల కారణం నేను వినిపించట్లేదు, కానీ ఎంత ఇటువంటి పరిస్థితి బహుశా ప్రపంచంలో ఏ దేశంలో పాయింట్. విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం ఇద్దరు కూడా బాధ్యత వహించాలి అట్లాంటివి, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి. మాట్లాడుకుందాం భాను ప్రసాద్ గారితో కూడా. ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం విద్యారంగంలో సంక్షోభం గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో 2 ఏళ్లుగా విద్యా వ్యవస్థకు సంబంధించి అనేకమైన ఒడిదుడుకులు మనం చూస్తున్నాం. భాను ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు వారు మాట్లాడారు. ఇది విద్యార్థులకైతే ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, రేపు పాలిసెట్ జరగాల్సింది 21న, దాన్ని మేము చేయమని చెప్తున్నాయి విద్యా సంస్థలు. అట్లాగే డిగ్రీ స్పాట్ వాల్యుయేషన్ ఆగిపోయేట్టుగా ఉంది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఆగిపోయినాయి. తర్వాత క్లాసులు నడవడం లేదు, స్కూళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వం ఏమన్నా మరి అనేక సందర్భాల్లో ఈ మార్పు వచ్చేటువంటి సమయంలో ఒక డ్రాస్టిక్ చేంజ్ తీసుకురావాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధ కలిగినటువంటి నాయకుడు ఆ మార్పు చేసేటువంటి క్రమంలో డెఫినెట్గా కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావటం వాస్తవం. అది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. మీరు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే ఏదైతే గతంలో వేసినటువంటి కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఇదిలో కానివ్వండి, వాస్తవాలు కానివ్వండి, అసలు ఆ వాస్తవ పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే ఒకే ప్రొఫెసర్ 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్నట్టుగా, 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్నట్టుగా ఆ ఒక్క ప్రొఫెసర్ పేరుతోనే 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో చూపెట్టినటువంటి పరిస్థితి. అది పోనీ నిజంగానే ఒకే సిటీలో, హైదరాబాద్ సిటీలో 18 ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నట్టే పొద్దున 9 గంటలకు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, 10 గంటలకు ఇంకోటి, 11 గంటలకు అనుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో అదే ప్రొఫెసర్ పనిచేస్తూ ఉంటాడు, ఆదిలాబాద్ జిల్లాలో అదే ప్రొఫెసర్ పనిచేస్తుంటాడు, వరంగల్ జిల్లాలో అదే ప్రొఫెసర్ పనిచేస్తుంటాడు, ఖమ్మం జిల్లాలో అదే ప్రొఫెసర్ పనిచేస్తుంటాడు. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్? అతన్ని చూపెట్టి ఇతను మా స్టాఫ్ అని ఈ 18 కాలేజీలు చూపెడుతున్నాయి. ఆ రకమైనటువంటి ఇవి మీరు ఎవరో ఇన్స్పెక్షన్ వచ్చారు కదా, జేఎన్టీ నుంచి ఇన్స్పెక్షన్ వచ్చారు కదా, లేకపోతే వీళ్ళు వచ్చారు కదా అనేటువంటి వాదన డెఫినెట్ గా ఉంది కాదనం. కానీ ఇప్పుడు వారు అంటున్నట్టుగా మీరు గతంలో ఇన్ని రకాలైన తనిఖీలు చేసినారు, వాటిల్లో ఏమొచ్చింది, ఇవాళ మళ్ళీ సిఐడియో పోలీసో రావడం ఏమిటి అనేది నేను చెప్పేది అదే కదా. గతంలో బేసిక్ అబ్జెక్షన్ పోలీస్ రావడం, గతంలో ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో, ఆయా కమిటీస్ వచ్చి రిపోర్ట్స్ ఇచ్చినటువంటి సందర్భంలో చాలా ల్యాప్సెస్ చూపెట్టి వీళ్ళు అప్పుడు ఏం చెప్పినారంటే, ఈ ల్యాప్సెస్ మాకు కొంత టైం ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటామన్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ ఒక కమిటీ పంపారు, దాంట్లో ల్యాప్సెస్ చూపెట్టినారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ కొంత టైం ఇవ్వండి మాకు, మేము దాన్ని సరిదిద్దుకుంటామన్నారు. దానికి మళ్ళీ 1 year అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పోయినటువంటి కమిటీ కూడా ల్యాప్సెస్ చూపెడుతున్నది. ఒకటి ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ఇది ఏంటంటే, దాదాపు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించింది, ఇది ఎక్కడి నుంచో వచ్చేటువంటిది కాదు. ఇది ప్రభుత్వము ఇక్కడ 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రతి సంవత్సరం ఒక విద్యార్థుల మీద, ఎందుకొరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద పెట్టేటువంటి ఖర్చుని ఖర్చుగా కాకుండా అది భవిష్యత్ తరాల కొరకు ఒక అభివృద్ధి నిధి కింద దాన్ని ఒక హ్యూమన్ రిసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది. మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ రాంగ్ డైరెక్షన్లో పోయినప్పుడు డెఫినెట్గా మనం ఎలర్ట్ కావాల్సి వస్తుంది. అది వ్యక్తి కావచ్చు, అది సంస్థ కావచ్చు, అది ప్రభుత్వం కావచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ తప్పవుతుంది అనుకున్న రోజున డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంట్ మీద మనం పునరాలోచించుకోవాలి. లేకపోతే ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు మా గురించి ఆలోచిస్తారు, ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే, మేము పెట్టే ప్రతి రూపాయి దానికి వాస్తవ రూపం దాల్చాలి, ఈ రాష్ట్రానికి లాభం జరగాలి అని.
3,000 కోట్ల గురించి చెప్తున్నారు. ఈరోజు డెఫినెట్గా మేము గతంలో కూడా చెప్పాం, ఈ ఫీ బకాయిలకు సంబంధించినటువంటి మేము వచ్చేప్పటికి ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చేప్పటికి నాకు గుర్తున్నంత వరకు దాదాపు 5,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. పాత బకాయిలను తీర్చడమే కాకుండా ఈ 2 సంవత్సరాల లోపల మేము అధికారంలోకి వచ్చేప్పటికి ఉన్నటువంటి 5,500 కోట్ల బకాయిలను తీర్చడమే కాకుండా తర్వాత ఈ సంవత్సరాల బకాయిలు కూడా తీర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు 3,300 కోట్లు 3,100 కోట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు తీర్చడానికి రెడీగా ఉన్నాం. దానికి కూడా మాటలు ఇష్యూ చేయడం జరిగింది. వాటన్నిటినీ పేమెంట్ చేస్తూ మేము ఇవన్నీ పే చేస్తున్నాం కాబట్టి మేము మీ స్టాండర్డ్స్ పునరుద్ధరించుకోవాలని చెప్పేటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్టయితే డెఫినెట్గా మేము ఒక విద్యార్థిని ఇంజనీరింగ్ మా కాలేజీలో జాయిన్ అయినట్టయితే కనుక మేము ల్యాప్టాప్ ఇస్తాం. ఇప్పుడే మసూదన్ రెడ్డి గారు చెప్పారు, ల్యాప్టాప్ ఇస్తామని, మేము సెల్ ఫోన్ ఇస్తామని, లేదంటే మీకు 10,000 రూపీస్ క్యాష్ రిటర్న్ ఇస్తామని చెప్పి దీనికి ఒక ఏజెంట్ల వ్యవస్థ, 10+1 వ్యవస్థ, 10 మంది విద్యార్థులను తీసుకొస్తే ఒక విద్యార్థి ఫ్రీ వ్యవస్థ, ఇట్లా ఎన్ని రకాలైనటువంటి ఏజెన్సీల వ్యవస్థ ఉన్నదంటే ఇందులో అన్ని రకాలైనటువంటి ఏజెన్సీల వ్యవస్థ ఉంది. నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వైద్య రంగం అట్లాగే ఉంది, విద్యారంగం అదే అవుతుంది. విద్యారంగం అదే ఉంది. ఇక్కడ మనం డెఫినెట్ గా మనం మార్పును కోరుకోవాల్సినటువంటి ఇదిలో ఈ ప్రజల నుంచి డెఫినెట్ గా మాకు మద్దతు వస్తుంది, డెఫినెట్ గా మాకు ఇది నమ్మకం ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఎదుర్కొంటాం, డెఫినెట్ గా ఈ వ్యవస్థని మార్చేటువంటి ప్రయత్నం చేయడంలో మాత్రం మేము హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు సుబ్రహ్మణ్యం గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశ్న, ఇప్పుడు వారు చెప్పినారు ఫీ రీయింబర్స్మెంట్ కానీ ఇంకోటి కానీ ప్రభుత్వం నుంచి అంటే ప్రజాధనమే. ప్రజాధనాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు జవాబుదారీతనం ఉండాలి కదా ప్రైవేట్ విద్యా సంస్థలకి అంటున్నాను. 100% యూ విల్ నాట్ డిఫర్ విత్ దట్. 100% ఐ విల్ యాక్సెప్ట్. ఇక్కడ మీ అభ్యంతరం ఏంటి ఇప్పుడు? ఎందుకు మీరు ఇప్పుడు కొంచెం గందరగోళంగా తయారైంది? మీరు పాలిసెట్ చేస్తున్నారు, రేపు డిగ్రీ వాల్యుయేషన్ చేయమంటున్నారు, స్పాట్ వాల్యుయేషన్ ఇతరత్ర కొంచెం గందరగోళంగా ఉంది కదా. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే ఇవాళ ఒకేసారి కాలేజీల బంద్కి యాజమాన్యాలు పిలుపునివ్వలే, మంత్రుల్ని కలిశారు, విద్యామంత్రిని కలిశారు, ఇతర మంత్రుల్ని కలిశారు, డిప్యూటీ సీఎంలు ఇద్దరిని కలిశారు, అధికారులను కలిశారు, మెమరాండం ఇచ్చారు, ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా కూడా మీరు చేస్తున్నారు. ఇప్పుడు సమస్య ఏంటి అనేది యాజమాన్యాలతో చర్చిస్తే ఏమిటి అసలు సమస్య ఏంటి మీది? ఇప్పుడు సాక్షిదారమైన ప్రభుత్వం ఖచ్చితంగా అది వాళ్ళ మొత్తం తెలంగాణ విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ ఏం జరుగుతుందనేది విద్యా వ్యవస్థలో ఈ 2 సంవత్సరాలుగా జరిగింది ఏంటి అనేది, ఎందుకు ఈ సంక్షోభం ఏర్పడ్డది, ప్రైవేట్ కాలేజీల మీద ఈ 2 సంవత్సరాల్లోనే ఇంత తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఒక దాడి ఎందుకు జరుగుతుందనేది. బోగస్ కాలేజీలు అంటున్నారు, ప్రమాణాలు లేవంటున్నారు, తనిఖీలు జరుగుతున్నాయి. వారు ఉదాహరణ చెప్పినారు కదా, ఒక్కడే ప్రొఫెసర్ 18 కళాశాలలో ఎట్లా. అలాంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటే ఏ యాజమాన్య సంఘమైనా 18 కాలేజీలు ఎగిరిపోయినట్టే కదా. మేము యాక్షన్ తీసుకున్నట్టయితే 18 కాలేజీలు ఎగిరిపోయినట్టే కదా. ఒక్క ఇది ప్రకారంగా మీరు దాన్ని చర్య తీసుకుంటే ఎవరు కూడా అభ్యంతరం పెట్టారా? ఏ సంఘం కానీ ఏ అసోసియేషన్ కానీ అభ్యంతరం పెట్టలేదు. అలాంటి కాలేజీలకు మేము కూడా వాటి ప్రమాణాలు కానీ మార్చుకోమనేది ఖచ్చితంగా యాజమాన్యాల తరఫున మేము కూడా తెలంగాణ భవిష్యత్ అంటే విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నప్పుడే తెలంగాణ భవిష్యత్తు సాధ్యమైంది. మంచి నాయకత్వం రావాలన్నా, మంచి శాస్త్రవేత్తలు రావాలన్నా, ఇవాళ హైదరాబాదు సాఫ్ట్వేర్ హబ్ అంటున్నాం. ఈ కాలేజీ నుంచి వచ్చిన పిల్లలే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ దాకా ఉన్నారు కదా. నిజంగా 2001లో ఇంజనీరింగ్ వ్యవస్థను స్థాపించినప్పుడు చాలా కాలేజీలు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ అనేక యూనివర్సిటీలో నుంచి చదువుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకొని కాలేజీలు స్థాపించారు. వీళ్ళేమే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఎంటర్ అయినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. ఈ ఎన్నో ఇబ్బందులతోటి ఆ రోజు నిలబెట్టుకుంటూ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టాఫ్ లేదు, ఎంటెక్స్ లేరు, ఎంఎడ్ వాళ్ళు లేరు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వమే కూడా ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీ నుంచి తనిఖీలప్పుడు ఉస్మానియా నుంచి గాంధీకి, గాంధీ నుంచి కాకతీయకి, కర్నూలు మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తూ నడిపినటువంటి వ్యవస్థను మనం చూసాం. ప్రభుత్వ రంగం. ప్రైవేట్ రంగంలో ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ 12 సంవత్సరాల ఒక సుదీర్ఘ కాలం ప్రయాణించాం. అప్పటికంటే ఇవాళ కొంత మెరుగుపరుచుకున్నారు. అయితే ఇప్పటికీ లోపాలు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవాళ మీరు మార్పు కొరకు అని చెప్పారు. ఎలాంటి మార్పు కావాలనేది మీరు ఇప్పటివరకు ప్రకటించలేదు. వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏ మార్పును మీరు కోరుకుంటున్నారు?
ప్రైవేట్ వ్యవస్థ వద్దు అనేది మీరు డిక్లేర్ చేస్తే సంవత్సరాలుగా మేము అదే ఇవాళ మాట మేము చెప్తున్నాం. తీసుకురావడానికి మేము అంటే భానుప్రసాద్ గారు గవర్నమెంట్ షుడ్ స్పెల్ అవుట్ కదా, ఇగో ఇట్లా ఉండాలి అయితేనా అసలు ప్రైవేట్ వ్యవస్థే వద్దు మాకు, మేము మొత్తం అంతా ప్రభుత్వ రంగంలోకి పోతాం, లేదు ప్రైవేట్ వ్యవస్థ ఉంటే ఇగో ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, ఏదైనా స్పెల్ అవుట్ చేయాలిగా. మేము క్లియర్ గా చెక్ లిస్ట్ ఇచ్చాం, 2 years బ్యాకే చెక్ లిస్ట్ ఇచ్చాం. ఈ చెక్ లిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇవి ఉండాలి, పలానా ఇది కాలేజ్ అంటే ఇది ఉండాలని. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా ఒకరోజు ఒక సందర్భంలో కలిసాం. నేను అక్కడికి వెళ్ళింది దేని కొరకంటే ఒక బీఈడి కాలేజ్, వాళ్ళు అడిగింది ఏంటి, ఫైర్ సర్వీసెస్ క్లియరెన్స్ కావాలన్నారు. మీ కాలేజీకి ఫైర్ సర్వీస్ క్లియరెన్స్ కావాలన్నారు. పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు. నేను ఆయనకి ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆఫీసర్ గారికి అదే సబ్మిట్ చేశారట కదా, ఇన్ టైంలో సబ్మిట్ చేశారట కదా, మరి మీరు ఎందుకు అప్లికేషన్ ఇవ్వలేదు మళ్ళీ అని అడిగటానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి ఆన్సర్ వచ్చింది. నేను ఫిక్స్, నేను మళ్ళీ దానికి నెక్స్ట్ చెప్పడానికి కూడా నాకు చాలా ఐ ఫీల్ అషేమ్డ్. ఎందుకంటే వారు చెప్పినటువంటి మీరు ఒక్క నిమిషం వినండి, అమర్ గారు అక్కడ వచ్చినటువంటి ఆన్సర్ వినండి. సబ్మిట్ చేయలేము, నాకు కొంత టైం పడుతుంది అనేటువంటి ఇది విధం వేరు. కానీ వీళ్ళే స్టాంప్ వేసి, ఫైర్ ఆఫీసర్ స్టాంప్ వేసి వీళ్ళే సైన్ చేసి సర్టిఫికెట్ సబ్మిట్ చేశారు. ఆ కాలేజీ తరఫున మీరే వచ్చారు. మరి నేను ఆ కాలేజీ తరఫున రాలేదు, మీకు రాంగ్. మీరు కమిషనర్ గారి దగ్గరికి ఇష్యూ మీద నేను వచ్చినటువంటి ఇష్యూ వేరు, రిప్రజెంటేటివ్ నేను వచ్చినటువంటి ఇష్యూ వేరు. కానీ అక్కడ అనుకోకుండా వీళ్ళు కూడా నాకు అక్కడ తగిలితే, నాకు అక్కడ వీళ్ళు కలిసి వీళ్ళ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను మాట్లాడతాను పదండి అన్నాను. కానీ అక్కడ ఆయన చెప్పినటువంటి ఆన్సర్తో నేను షాక్. నేను వచ్చినటువంటి ఇది ఏదైతే ఉన్నదో అది వేరే ఉన్నది. నేను ఏ కాలేజీ కొరకు అయితే పోయినో ఆ కాలేజీ అతని ఇష్యూ చూడండి మీరు, అంటే ఏ రకంగా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అనేటువంటి దాని కొరకు నేను ఎగ్జాంపుల్ అటువంటి ఇప్పుడు మేము మా ఇదంతా కూడా అటువంటి కాలేజెస్ మీద అటువంటి వాటి మీద కాదు. భానుప్రసాద్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నది, ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నది కూడా ఒకటి ఏంటంటే యాక్షన్ తీసుకోండి అని. మరి యాక్షన్ తీసుకోవాలంటే మరి మేము ఇన్స్పెక్షన్ చేయాలి కదా, యాక్షన్ తీసుకోవాలంటే మేము ఇన్స్పెక్షన్ చేయాలి కదా. ఈ ప్రతిష్టంభన ఎందుకు వచ్చింది? స్టాట్యూటరీ బాడీ ఏదనేది మీరు డిసైడ్ చేయకూడదు. స్టాట్యూటరీ బాడీ ఏదనేది గవర్నమెంట్ ఒకటే అయినప్పుడు ఈ ప్రతిష్టంభన ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఏమిటి? ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ మొత్తం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వము ఏ ఏజెన్సీని కరెక్ట్ అనుకుంటుంది. నేను చెప్పినాను, ఐఐటి ప్రొఫెసర్స్ వచ్చారు, ఎన్ఐటి ప్రొఫెసర్స్ వచ్చారు, వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు. మీరు ఒక నిమిషం, ఇవన్నీ చేసిన తనిఖీలు హైకోర్టు నామినీ తోటి కూడా తనిఖీలు చేశారు. వీళ్ళందరూ నిజంగా దొంగలేనా? మరి వీళ్ళ మీద నీకు నమ్మకం లేదా? పోలీసు మీదనే నమ్మకం ఉంటే ఈ వ్యవస్థలన్నీ రద్దు చేయండి. వారు చెప్పడం ఎట్లుందంటే వాళ్ళంతా వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అవును, ఇచ్చారు కదా, ఎవరు ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా మీరు లోపాలు తప్పు పెట్టారు, లోపాలు చూపెట్టారు వాళ్ళంతా కూడా. మీరు వేసినటువంటి ఐఐటి ఈ కాలేజీలన్నీ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి కమిటీస్ కానీ లేకపోతే అన్ని కమిటీస్ కండిషనల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ లోపల మేము ఇంప్రూవ్ చేసుకుంటామంటే ఇచ్చారు. వారి ప్రశ్న ఏమిటి అంటే, ఈ తనిఖీల్లో కనుక లోపాలు ఉంటే మేము కరెక్ట్ లేమని అనుకుంటే అఫిలియేషన్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు కండిషనల్ అఫిలియేషన్ ఇచ్చారు? మరి మేము నెక్స్ట్ ఇయర్ లోపల ఇంప్రూవ్ చేసుకుంటామని వీళ్ళు అఫిడవిట్స్ ఇస్తే దానికి ఇచ్చారు. కండిషన్స్ ఇవాళ వెరిఫై చేసుకోండి. అఫిడవిట్స్ ఇంతవరకు ఫిల్ చేయలేదు. స్పీక్ టు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. చెప్పండి. ముఖ్యంగా ఇది ఈ రోజు సమస్య కాదు, సార్ చెప్పినట్టుగా ఇది ఈ రోజు సమస్య కాదు. గత 3 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది, ఈ స్టోరీ రిపీట్ అవుతూనే ఉంది. నా ఉద్దేశంలో మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుంది. ఇందులో ఏం పెద్దగా అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే మాకు ఇప్పుడు పరిష్కారం ఏంటి? మరి పరిష్కారం ఏం లేదండి. ఇట్స్ ఎ గేమ్ ప్లేడ్ బై బోత్ ద పార్టీస్. అంటే మాకు ఒక తల్లిదండ్రులుగా మేము ఆలోచించేది ఏంటంటే, గవర్నమెంట్ ప్రెషర్ పడుద్ది, అక్కడి నుంచి ఏదో ఈల్డింగ్ వస్తుంది, సమ్ ఎక్స్చేంజ్ విల్ హ్యాపెన్, థింగ్స్ విల్ సెటిల్ డౌన్. అంటే ఇట్స్ ఎ రెగ్యులర్ ఫినామినా. ఒక నెల రోజుల క్రితం మన కడియం శ్రీహరి గారు, విద్యాశాఖ మంత్రి గారు 12 స్కూల్స్ మీద ఒక కమిటీ వేశారు. కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. విద్యాశాఖ కమిషనర్ గారు ముఖ్యంగా అంటే స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్ 50 to 80% ప్రాఫిటీరింగ్ జరుగుతుంది, అది మాకు తెలిసిందన్నారు. ఇంతవరకు కమిటీ నివేదిక మాకు బహిర్గతం చేయలేదు. మేము అరుస్తున్నాం, అరుస్తున్నాం, టీవీలో అరుస్తున్నాం, మేము అరుస్తున్నాం, మీడియా అరుస్తుంది, కానీ కమిటీ నివేదిక మాత్రం బయటకు రాదు. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మా తల్లిదండ్రుల్లో ఇది గవర్నమెంట్ ఏదో చంపేస్తుంది, పొడి చేస్తుంది, ఇక్కడ ఏదో బయటకు వచ్చేసి అసలు అంతా బహిర్గతం చేసి పాలు నీరు వేరువేరుగా జరుగుతాయని నేనైతే అనుకోవడం లేదు, తల్లిదండ్రులు ఎవరూ అనుకోవట్లా. ఓకే,
ఇదంతా కూడా ఇట్స్ ఎ ప్లాయ్ ప్లేడ్ బై గవర్నమెంట్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్. ఏంటి ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి దీనిలో? చెప్పారు కదా, క్లియర్గా చెప్పారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం లాభం వస్తుందని క్లియర్గా చెప్పారు వారు. చెప్పారు ఏంటంటే ప్రభుత్వము ఒక దాడి చేయటము అనేటువంటి రేట్ చేయటము, అక్కడ ఉన్న వీళ్ళ లోపాలను గుర్తించటం, ఆ లోపాలను గుర్తించిన తర్వాత వాళ్ళు వచ్చి కలుస్తారు, వాళ్ళు ఏదో అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే వీళ్ళు వదిలేస్తున్నారు అనేటువంటిది ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి పేరెంట్స్ లో ఉన్నటువంటి. ఒక మాట చెప్పండి, అంటే ఈ మొత్తంగా వింటూ ఉంటే ఇప్పుడు అంటే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం దాదాపుగా ఏప్రిల్ మాసం చివరిలోకి వస్తూ ఉన్నాం. ఒక నెల రోజులు మే తర్వాత మళ్ళీ స్కూళ్ళు మొదలవుతాయి. ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు కూడా ఇంకా అచ్చైనట్టు లేవు, మార్కెట్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. గవర్నెన్స్లో లోపం ఉన్నట్టుగా ఉంది, డెసిషన్ మేకింగ్లో లోపం ఉన్నట్టుగా ఉంది. ఒకటి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే విద్యా వ్యవస్థలో మొత్తం కూడా గేట్లను తెరిచేసి మీరు ఎవరు కావాలంటే ఎంత కావాలంటే దోసుకోపోండి అని తెలిసిన తర్వాత, ఆ దోపిడీకి అలవాటు పడ్డ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ కొన్ని గేట్లు మూస్తే దానికి వచ్చేటటువంటి రిపర్కషన్స్ ఈ రోజు. దోపిడీకి ఎవరు అలవాటు పడ్డారు? ప్రభుత్వాలు అలవాటు పడ్డారా? ప్రైవేట్ విద్యా సంస్థల ఇద్దరు కలిసి దోపిడీ? నేను టెక్నికల్ గానే చెప్తా. చెప్పండి. ఈరోజు స్కూల్స్ గురించి సార్ మాట్లాడాడు. మాకు ప్రభుత్వం నుంచి ట్యాక్స్ రిబేట్ కావాలి, ప్రభుత్వం నుంచి ఎలక్ట్రిసిటీ రిబేట్ ఏదైతే ఉందో కమర్షియల్గా వేస్తున్నారు, మేము కమర్షియల్ ఇన్స్టిట్యూట్ కాదు కాబట్టి మాకు దాంట్లో రిబేట్ కావాలి. కానీ ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేసినటువంటి పుస్తకాలు మాత్రం మేము చదవము. అది ఎట్లా సమర్థనీయం అవుతుంది? ఒకటి. రెండవది ఏంటంటే ఆయన చెప్పింది కూడా గతంలో జరిగినటువంటి విషయాలు చెప్పి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే గతంలో జరిగినటువంటివన్నీ కూడా ఈరోజు నేను చెప్తున్నా కదా, ఈ యొక్క సంస్థలు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను, JNTU, ఏకంగా AICT, ఇవన్నీ కూడా వ్యవస్థలు ఫెయిల్ అయినాయి అంటే 100% ఫెయిల్ అయినాయా కావా అనేటటువంటి జడ్జిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవచ్చు, కానీ అవి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదనేటటువంటిది స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. ఈరోజు AICTకి సంబంధించినటువంటి ఒక చైర్మన్ CBI దాడిలో అరెస్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కావాలనేటటువంటిది ఆయనే డిసైడ్ చేసిన తర్వాత, రాష్ట్రంలో ఉన్నటువంటి AP భవన్ అనే దానికి అడ్డగా మారిన తర్వాత, అక్కడ నుంచి NOC తెచ్చుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం నువ్వు చేసేది కాకపోతే 2 రోజులు ఆపుతాం అనేటటువంటి పరిస్థితి ఉన్న తర్వాత, ఇటువంటి నివేదికలు వచ్చినా మంత్రుల క్వార్టర్లో దాన్ని భూపాతాళానికి దాపెట్టిన తర్వాత, ఇటువంటి పరిస్థితులు ఉన్న తర్వాత ఏదన్నా ఒక చట్టం ఇచ్చిన, ఉదాహరణకు మొన్న ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ సంబంధించి మేము అఫిలియేషన్లు ఇన్ని కాలేజీలకు ఇవ్వమని చెబితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఇంటి మీద దాడి చేస్తే 100 కోట్ల రూపాయలు కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. కోర్టుకు పోయి తెచ్చుకున్న తర్వాత కోర్టు కూడా ఏం చేస్తుంది, వీళ్ళు చెప్పేది వాళ్ళు అయిపోయింది. గతంలో జరిగినటువంటివన్నీ కూడా ఇవే, మేము కొట్టినట్టు చేస్తాము, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటటువంటి విధానాలు కొనసాగినంత వరకు ఇందులో ఇబ్బంది రాలే. ఈరోజు ఉన్నటువంటి ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ అండి, ఒక పవిత్రమైనటువంటి ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్ చూస్తే డిఈడికి సంబంధించి, బీఈడికి సంబంధించి కనీసం బోర్డులు లేకుండా ఉన్నటువంటి కాలేజీలు, డిఈడి అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి దాదాపు 7-8 నెలల తర్వాత. సో ఇటువంటి అరాచకాలని కనుక చూసినట్టయితే ఎక్కడ పోతుంది ప్రపంచం? నేనేమంటున్నానంటే ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల లోపల ఈరోజు ఒక హోమ్ గార్డ్ కోసం బీటెక్ విద్యార్థి వస్తున్నాడంటే డెఫినెట్ విల్ ఫీల్ ప్రౌడ్ దట్ సిలికాన్ వ్యాలీలో మన ఇంజనీర్స్ ఉన్నారంటే దానికి ఎవరికి కూడా ఎదురాజు లేదు. కానీ ఈరోజు హోమ్ గార్డ్కి ఎందుకు వస్తున్నాడు? హోమ్ గార్డుగా ఒక బీటెక్ డ్రైవర్ ఎందుకు వస్తున్నాడు? ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యమంత్రితోటి ముఖాముఖి మాట్లాడినటువంటి విద్యార్థి నేను ఫలానా శారదా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నా, 6 నెలల నుంచి నాకు పాపటం చెప్పినటువంటి పాపన ఎవడు పోలేదంటే దానికి మీరనేది విద్యా ప్రమాణాలు లేని కారణంగా బీటెక్ చదివిన డ్రైవర్ అవుతున్నాడు అంటే విద్యా ప్రమాణాలు లేవు కదండి. ఎక్కడున్నాయి విద్యా ప్రమాణాలు? ఇంకో వైపు నుంచి వస్తున్న వాదన ఏమిటంటే నిరుద్యోగాన్ని ప్రభుత్వం హ్యాండిల్ చేయలేకపోతున్నది కాబట్టి డ్రైవర్లుగా పోతున్నారు. We'll discuss about it. I'll come back. Okay, short break తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ప్రభాకర్ రెడ్డి గారు విద్యా ప్రమాణాలు గురించి మాట్లాడుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రమాణాలు లేని కారణంగానే మసన్ రెడ్డి గారు చెప్తున్నారు
డ్రైవర్ ఉద్యోగాలకు, హోంగార్డ్ ఉద్యోగాలకు బీటెక్లు వస్తున్నారని చెప్పి. ఈజ్ ఇట్ అ ఫ్యాక్ట్? నేను అంటే బయట ఇంకొక అవగాహన ఉంది అంటే నిరుద్యోగాన్ని ప్రభుత్వాలు హ్యాండిల్ చేయలేని కారణంగా జరుగుతుంది ఇది అని, ఉద్యోగాలు లేక ప్రభుత్వాల్లో. అందుకే ఇవాళ మీరు అడిగినటువంటి ప్రశ్నే ఇవాళ మొత్తం మనం అందరం చర్చించాల్సిన టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ వాట్ అనేటువంటి క్వశ్చన్ మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఉన్నారు. బిఎడ్, డిఎడ్, టీచర్ ట్రైనింగ్ వాటికి సంబంధించి 40,000 సీట్లు ఉన్నాయి, 400 కాలేజీలు ఉన్నాయి, ఇంతమందికి ఉద్యోగాలు లేవు, ఇంతమందికి చదువు అవసరమా అన్నారు. ఇది రియల్గా మనం ఎంప్లాయ్మెంట్ కొరకే ఎడ్యుకేషన్ అనేది ప్రశ్న. ఓకే, ఇది నేనేలే యాక్చువల్గా మనం ఇంత చదువుకొని అన్ని కానీ 9th క్లాస్లో ఋషి వ్యాలీలో ఒక అమ్మాయి వేసిన, మన శైలజ అని మీకు కూడా తెలుసు, సికే నారాయణ రెడ్డి గారికి. వాళ్ళ అమ్మాయి 9th క్లాస్లో ప్రశ్న వేసింది 10 ఏళ్ల కింద అనుకుంటా. ఎందుకు చదువుకోవాలి, నేను డబ్బు సంపాదించుకోవడానికి అయితే చదువు అవసరం లేదని. ఆ ప్రశ్న వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. మొదలైతే ఏదో ఒకటి చదువుకో, నువ్వు తర్వాత నీ ఇష్టం వచ్చింది చేద్దాం. ఆ తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కొరకు మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ ఒక క్లియర్ కట్ ఐడియాలజికల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ యూనివర్సిటీలో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరింది. నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అందుకే ఇవాళ ఎంప్లాయ్మెంట్ కొరకు ఎడ్యుకేషన్ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ ఫర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఫర్ మ్యాన్ కైండ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఏరియాస్. ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే సొసైటీ డెవలప్ అవుతుంది. అది గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ అనేది ఏ సొసైటీ కూడా 100% ఎవరికి క్రియేట్ చేయలేదు, అది సాధ్యం కాదు. ఆల్టర్నేటివ్గా బతకగలిగేటువంటి కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. అందుకే ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండాలనేది మనం స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అది చర్చ జరుగుతూనే ఉంది, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. అయితే ఇవాళ మనం మార్పు కొరకు అనేది భానుప్రసాద్ గారు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రమాణాల గురించి మాట్లాడుతుంది గత సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత. బట్ ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి, ఎలాంటి ప్రమాణాలు ఉండాలి, వాట్ టైప్ ఆఫ్ చేంజెస్ యు ఆర్ యాంటిసిపేటింగ్ అనేటువంటిది ఇంతవరకు నో డాక్యుమెంట్, నో డైరెక్షన్, ఎక్కడా మీరు పబ్లిష్ చేయలేదు. ఎంతసేపు ఏం చెప్తున్నారు, కాలేజీలో ప్రమాణాలు లేవు, నాసిరకం, బోగసు, దిక్కుమాలిన కాలేజీలు అనే పదాలు వాడుతున్నాం. మరి మనం టోటల్గా జనరలైజ్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం తెలంగాణలో బాగలేదని ఒక స్టేట్ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నప్పుడు అసెంబ్లీలో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? మొత్తం సొసైటీలో తెలంగాణ ఎడ్యుకేషన్ దేశంలోనూ ఇంటర్నేషనల్ కూడా ఒక గొప్ప యూనివర్సిటీని కూడా ఇవాళ మనం వదిలేశాం. మొన్న రీసెంట్గా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఓల్డ్ అలుమిని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే దాంట్లో మెజారిటీ ఆర్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ హైలీ స్కిల్డ్ పీపుల్. రైట్. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్వాలిటీ అనేటువంటిది? మొత్తం తెలంగాణలో ఇవాళ క్వాలిటీని రివైవ్ చేయాలంటే కొత్త స్టేట్ వచ్చిన తర్వాత ఒక మంచి ఇవాళ ఉన్నటువంటి 21st centuryకి రిలేటెడ్ వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ టు చేంజ్ అనేటువంటిది ప్రకటిస్తే మేము ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు ఇందులో భేషజాలు కాకుండా ట్రై టు ఐడెంటిఫై వేర్ ఇస్ ది ప్రాబ్లం. రేపటి తెలంగాణ పౌరులకు ఎలాంటి ఎడ్యుకేషన్ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అన్ని కాలేజీలు ఒకే ఘటన కట్టడానికి లేదు. డెఫినెట్గా అది సిబిఐటి కావచ్చు, అది పక్కన ఉన్న ముఫ్కమ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే వాసవి కావచ్చు, ఎన్నో కాలేజెస్ ఈవెన్ డిస్ట్రిక్ట్లో, నేను ఇక్కడ సిటీలోనే కాదు, హైదరాబాద్ సిటీలోనే కాదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం అన్నింటినీ అదే ఇదిలో కట్టలేం. డెఫినెట్గా దేనికి దాన్ని మనం సెగ్రిగేట్ చేయాల్సినటువంటిది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇంతవరకు ఏమీ చెప్పలేదు అనేటువంటిది ఎంత అవాస్తవం అని అంటే, ఆల్రెడీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇది ఉండాలి, ఈ నామ్స్ ప్రకారంగానే ఉండాలి అనేటువంటిది మనం స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఆ నామ్స్ని ఫాలో కమ్మని మేము అడుగుతున్నాం. ఆ నామ్స్ని ఎవరైతే ఇప్పుడు ఈరోజు అతిక్రమిస్తున్నారో వాళ్ళ విషయంలో మేము స్ట్రింజెంట్గా ఉంటామని చెప్తున్నాం. దానికి మేము చేయకుండా మీరేమో చెప్పలేదు మాకు అని అంటే చెప్పకపోవడం ఏంటి? గైడ్లైన్స్ ఆల్రెడీ ఇష్యూ అయింది, ఏం కావాలి అనేది ఇష్యూ అయింది. అయిన తర్వాతనే ఫస్ట్ ఇయర్లో ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఏమేమి ల్యాబ్సెస్ అనేటువంటిది ఏ కాలేజీలో ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయనేటువంటిది ఆన్లైన్లో పెట్టడం జరిగింది.